హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో మనం కట్టవలసిన ఈఎంఐ కంటే ఎక్కువ డబ్బులు కట్టింటే దానికి వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేయాల్సింది, ప్రిన్సిపల్లో అమౌంట్లో ఎట్లా తగ్గియాల్సింది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ లోన్ అమౌంట్ తీసుకుందాం. 1 lakh ఎగ్జాంపుల్గా. టైం 1 year తీసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం వచ్చేసి 12% తీసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ ఎంత అవుతుందో అది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు 12% డివైడెడ్ బై 12. అలాగే ఈఎంఐ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు మైనస్ పిఎంటి ఓపెన్ బ్రాకెట్ ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ సెలెక్ట్ చేసుకుందాం, కామా టైం 1 year కాబట్టి 1 year ఇంటూ 12 months, కామా లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకుందాం, క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఈఎంఐ అమౌంట్ పర్ మంత్ ఇంత కట్టాలి. ఫస్ట్ బ్యాలెన్స్ 1 lakh కాబట్టి 1 lakh టైప్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ రోలోకి వచ్చేసి ఈఎంఐ పర్ మంత్ ఎంత అయింది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు మైనస్ పిఎంటి ఓపెన్ బ్రాకెట్ ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ సెలెక్ట్ చేసుకుందాం. ఆడ నంబర్కు ముందు డాలర్ సింబల్ ఇస్తాం, ఎందుకంటే ఆ ఫార్ములా అన్ని కాలమ్స్కి వర్తించాలి కాబట్టి. కామా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12, కామా లోన్ అమౌంట్, క్లోజ్ బ్రాకెట్. అదే ఈఎంఐ క్యాల్కులేషన్ కింది వరకు డ్రాగ్ చేస్తే సేమ్ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఈక్వల్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్. ఇక్కడ వచ్చేసి నంబర్ ముందు డాలర్ సింబల్ ఇచ్చేస్తాం, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ ఆ కాలం అంతటికి అదే వర్తించాలి కాబట్టి డాలర్ సింబల్ ఇస్తాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఈక్వల్ టు ఈఎంఐ అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంటర్ చేస్తే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ అదే నెలకు క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఈక్వల్ టు ప్రీవియస్ బ్యాలెన్స్ మైనస్ ప్రిన్సిపల్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకొని కింది వరకు డ్రాగ్ చేస్తాం. ఓకే అండి, అన్ని క్యాల్కులేషన్స్ కరెక్ట్గానే వచ్చాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మనం ఒక 5,000 ఎక్స్ట్రా పేమెంట్ చేసాం అనుకోండి. కట్టవలసిన ఈఎంఐ కంటే 5,000 ఎక్స్ట్రా పే చేస్తాం. అప్పుడు ఈ అమౌంట్ ప్రిన్సిపల్లో యాడ్ చేసుకోవాలి, ప్లస్ ఈ 5,000 యాడ్ చేసుకోవాలి. అదే ఫార్ములా కింది వరకు డ్రాగ్ చేసేసుకుందాం. ఈ లాస్ట్ ఎక్సెస్ అమౌంట్ కాలంలో బ్లాంక్ ఉంది కాబట్టి ఎక్కడన్నా స్పేస్ ఇచ్చింటే ఇక్కడ వాల్యూ ఎర్రర్ వస్తుంది ఫార్ములా కాబట్టి అన్నిట్లో 0 వేసేస్తాం. ఎక్సెస్ పేమెంట్స్ కట్టలేదు కాబట్టి 0 పెట్టేస్తే మనకు ఈ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎక్సెస్ కట్టాము, 5,523 రూపాయలు ఎక్కువ కట్టినట్టు చూపిస్తుంది చూడండి. అది తగ్గిపోవాలంటే మనం ఇప్పుడు క్యాల్కులేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. నెక్స్ట్ 5th ఇన్స్టాల్మెంట్లో ఒక 10,000 ఎక్కువ కట్టేస్తాం. లెవెన్త్ ఇన్స్టాల్మెంట్ నుంచి అమౌంట్ ఎక్కువ కడుతున్నాం అనమాట. ఇలాంటప్పుడు మనము ఏం చేయాలంటే రెడ్ కలర్ ఎక్కడ వచ్చిందో అక్కడ పక్కన ఈఎంఐ సెల్లులోకి వెళ్ళేసి ఆ ఈఎంఐ ఫార్ములా కాపీ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ యూస్ చేసేసి మనము
ఒక ఫార్ములా యూస్ చేస్తాం. ఇఫ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ప్రీవియస్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా లెస్ దెన్ మళ్ళీ ఈఎంఐ ఫార్ములా అట్లే ఉంటుంది, కామా మళ్ళీ ప్రీవియస్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇంటూ ఓపెన్ బ్రాకెట్ 1 ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ పర్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్కి ముందు డాలర్ సింబల్ ఇచ్చేయాలి, కామా మైనస్ పిఎంటీ మామూలుగా ఈఎంఐ ఫార్ములాని వేసేసి ఎంటర్ చేస్తే అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ 0 వచ్చేస్తుంది. అదే ఫార్ములా పైకి డ్రాగ్ చేసేస్తాం, అన్ని సెల్స్కు అదే అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి 11th ఇన్స్టాల్మెంట్లో మనం కట్టాల్సింది 1598 రూపాయలు మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఆ అమౌంట్కి వడ్డీ ఇక్కడ ప్రిన్సిపల్ వడ్డీ క్యాల్కులేషన్స్ అయ్యి వస్తాయన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ 10,000 ఎక్సెస్ కట్టినామంటే ఇక్కడ 9th ఇన్స్టాల్మెంట్లోనే మనకు క్లోజ్ అయిపోతుంది. 9th అయిపోతేనే 10th ఇన్స్టాల్మెంట్లో 164 రూపీసే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫంక్షన్ యూస్ చేసి ఈఎంఐ క్యాల్కులేషన్స్ ఎక్సెస్ అమౌంట్ కట్టినా కానీ మనం క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫార్ములా మటుకు మీరు జాగ్రత్తగా అప్లై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఫార్ములా బాగా జ్ఞాపకం పెట్టుకొని అప్లై చేయండి. థ్యాంక్ యూ.